హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఆర్ ఇన్ఫోటెక్. సో ఈ వీడియోలో యాన్సిస్ వర్క్ బెంచ్లో ఎక్స్ట్రూడ్ టూల్ యూస్ చేసి సిలిండ్రికల్ బాడీస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అలాగే వాటిలో ఎలా మెటీరియల్ యాడ్ చేయాలి, వాటిలో ఎలా మెటీరియల్ని రిమూవ్ చేయాలనేది చూద్దాం. సో యాన్సిస్ వర్క్ బెంచ్ ఓపెన్ చేశాను. సో ఇంటర్ఫేస్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో జామెట్రీ రైట్ క్లిక్ చేయండి, న్యూ డిజైన్ మోడలర్ జామెట్రీ మీద క్లిక్ చేయండి. సో మనకి డిజైన్ మోడలర్ ఓపెన్ అవుతుంది. మనకి డిజైన్ మోడలర్ ఓపెన్ అయింది. సో డిజైన్ మోడలర్ మనం ఎప్పుడు ఓపెన్ చేసినా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ యూనిట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో యూనిట్స్ మీటర్స్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే నేను మీటర్స్లో డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాను ఇందులో. సో నెక్స్ట్ వన్ ఏదో ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో XY ప్లేన్ కానీ ZX ప్లేన్ కానీ YZ ప్లేన్ కానీ సెలెక్ట్ చేయాలి. సో నేను XY ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను. స్కెచింగ్, ఓకే, సర్కిల్ డ్రా చేస్తాను. సో ఎందుకంటే నేను డ్రా చేసి సిలిండ్రికల్ బాడీస్ కాబట్టి సో సర్కిల్ డ్రా చేస్తున్నాను. సర్కిల్, క్లిక్ ఆన్ ద సర్కిల్. సో ఫ్రమ్ ద ఆరిజిన్ ఐఎమ్ డ్రాయింగ్ వన్ సర్కిల్. నెక్స్ట్ వన్ డైమెన్షన్, ఐఎమ్ సెలెక్టింగ్ ది సర్కిల్. సో డైమెన్షన్ అప్రాక్సిమేట్లీ 28 మీటర్ పాయింట్ సంథింగ్ ఉంది. సో ఐ మేక్ ఇట్ యాజ్ ఏ 30. సో 30 meters. ఎంటర్. దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో మనకి సర్కిల్ స్కెచ్ అనేది క్రియేట్ అయింది. నౌ ఎక్స్ట్రూడ్. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ ద జామెట్రీ. సో XY ప్లేన్కి వెళ్ళాలి, స్కెచ్ 1 సెలెక్ట్ చేయాలి, అప్లై. ఓకే, సో డెప్త్ ఎక్స్టెండ్ టైప్ ఫిక్స్డ్. సో డెప్త్, సో ఐఎమ్ గివింగ్ యాజ్ ఏ 50 meters, 50. ఎంటర్. దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో మనకి ఇలా ఒక సిలిండ్రికల్ బాడీ అనేది జనరేట్ అవుతుంది. సో విత్ 50 meters లెంత్, 30 meters డయామీటర్. ఓకే, నౌ సో మనకి బై డిఫాల్ట్ ఎప్పుడు మనం మెటీరియల్ యాడ్ చేసినా అది జెడ్ డైరెక్షన్లో యాడ్ అవుతుంది. ఒకవేళ జెడ్ డైరెక్షన్కి రివర్స్ డైరెక్షన్లో యాడ్ అవ్వాలంటే ఇక్కడ డైరెక్షన్ దగ్గరికి వెళ్ళాలి, డైరెక్షన్ రివర్స్డ్, దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో జెడ్ యాక్సిస్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి మెటీరియల్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, అలాగే ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి, రైట్? బోత్ సిమెట్రిక్. సో సిమెట్రిక్ అంటే ఏంటి? సో మనం ఏదైతే ప్లేన్లో డ్రా చేసామో సర్కిల్, సో అక్కడి నుంచి రైట్ వర్డ్కి ఎంతైతే మనం 50 meters లెంత్ ఇచ్చాం కదా, సేమ్ అంతే లెంత్ మనకి రైట్ వర్డ్లో ఇక్కడ యాడ్ అయింది. సో అదే లెంత్ మనకి లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్లో కూడా యాడ్ అవుతుంది. సో దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో ఇక్కడ సిమెట్రిక్ అని ఇచ్చాను, క్లిక్ ఆన్ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఓకే, సో నేను ఇక్కడ సర్కిల్ తీసుకున్నాను కదా ఈ ప్లేన్కి. సో మనకి రైట్ వర్డ్ డైరెక్షన్లో ఎంతైతే మెటీరియల్ యాడ్ అయిందో సేమ్ లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్లో కూడా సేమ్ అంతే మెటీరియల్ యాడ్ అవుతుంది. ఓకే, అలాగే ఇందులో బోత్ అసిమెట్రిక్ కూడా మనం ఇవ్వచ్చు. సో బోత్ అసిమెట్రిక్. సో బోత్ అసిమెట్రిక్ అంటే సో రైట్ వర్డ్లో డిఫరెంట్ లెంత్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, అలాగే లెఫ్ట్ వర్డ్లో డిఫరెంట్ లెంత్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ FD1లో 15 ఉంచాను. సో FD2లో లెట్స్ సే 30 meter. లెట్స్ సే 30 meter. దెన్ క్లిక్ ఆన్ జనరేట్. చూడండి, సో ఇటు సైడ్ 30 meters యాడ్ అయింది, ఇటు సైడ్ 50 meters యాడ్ అయింది. ఓకే, సో ఇది మనకి బోత్ అసిమెట్రిక్ డైరెక్షన్. ఓకే, అలాగే ఇందులో ఇంకొక ఆప్షన్ యాజ్ ఏ థిన్ సర్ఫేస్. సో థిన్ సర్ఫేస్ లైక్ హాలో షాఫ్ట్ లాంటిది క్రియేట్ చేయాలన్నా, లేకపోతే షెల్ టైప్ మెటీరియల్స్ క్రియేట్ చేయాలన్నా సో థిన్ సర్ఫేస్ దగ్గరికి వెళ్తాము. సో ఇక్కడ యాజ్ ఏ థిన్ సర్ఫేస్ ఎస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో యాజ్ ఏ థిన్ సర్ఫేస్ ఎస్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇన్వర్డ్ థిక్నెస్, అవుట్వర్డ్ థిక్నెస్ అని అడుగుతుంది. సో ఇన్వర్డ్ థిక్నెస్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 meters. ఎంటర్. దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో ఇది 4 meters ఇన్వర్డ్ థిక్నెస్. ఓకే, సో ఇన్వర్డ్ థిక్నెస్ అంటే ఏంటంటే సో మనం ఏదైతే బేస్ సర్కిల్ 30 meters డయామీటర్ ఏదైతే డ్రా చేసామో అక్కడి నుంచి లోపలికి 4 meters ఇన్వర్డ్ థిక్నెస్ కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా మనం హాలో షాఫ్ట్ లాంటిది కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అది ఇంకా థిక్నెస్ 2 meter 1 meter పెడితే షెల్ టైప్ మెటీరియల్ జనరేట్ అవుతుంది మనకి. ఓకే, సో సిమిలర్లీ అవుట్వర్డ్ థిక్నెస్. సో అవుట్వర్డ్ థిక్నెస్ లెట్స్ సే 2 meters. ఎంటర్. క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో మనకి జెడ్ యాక్సిస్లో ఇలా చూస్తే కనిపిస్తుంది. సో ఇది మనం బేస్ సర్కిల్ 30 meters. సో ఇది అవుట్వర్డ్ థిక్నెస్, ఇంకొక 2 meters కూడా మనం యాడ్ చేయొచ్చు. సో 2 meters. ఓకే,
సో, ఇట్లా మనం ఇన్‌వర్డ్ థిక్‌నెస్ యాడ్ చేయొచ్చు. అవుట్‌వర్డ్ థిక్‌నెస్ యాడ్ చేయొచ్చు. షెల్ మెటీరియల్స్ చేయొచ్చు. హాలో షాఫ్ట్స్ చేయొచ్చు. ఓకే. ఈ ఆప్షన్స్ యూజ్ చేసి. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ద జనరేషన్ ఆఫ్ సిలిండ్రికల్ బాడీస్ బై యూజింగ్ ఎక్స్ట్రూడ్ కమాండ్ ఇన్ డిజైన్ మోడలర్. ఓకే. సో, ఇలా ఆప్షన్స్ చేంజ్ చేస్తూ మనకి సిలిండ్రికల్ బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్‌ని మనం యాడ్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ. సో, థాంక్ యూ వ్యూయర్స్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.